ఖచ్చితంగా ఎవరైతే వైసీపీ సైకోలు ఎవరైతే కార్యకర్తలుగా నాయకులు ఉన్నాడు, ఎగ్జాంపుల్ చెప్తాను, కొడాలి నానిగాడు కానీ, వల్లభనేని వంశీగాడు కానీ, మన పేరుని నానిగాడు కానీ, అదేవిధంగా డాబర్ మ్యాన్ వాడి పేరేంటి అనిల్ కుమార్ యాదవ్ కానీ, అంబటి రాంబాబు కానీ, ఇలా కొంతమంది యదవలు సైకోలు పనికిమాల నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సరైన లీగల్ ఎంటిటీ ప్రాసెస్లో పెట్టి వాళ్ళని ఏ రకంగా వాళ్ళని బోన్ ఎక్కించాలి, ఏ రకంగా వాళ్ళని జైల్లో పెట్టించాలో ఖచ్చితంగా అన్నీ చేస్తాం. లీగల్ ప్రాసెస్ మేము ఇల్లీగల్గా ఏం చేయమమ్మా. మేము దమ్ముగా ధైర్యంగా ఎటువంటి తప్పు చేయకుండా న్యాయ పోరాటం చేసి వాళ్ళందరినీ ఖచ్చితంగా ఉరికమ్మం ఎక్కించే బాధ్యత, వాళ్ళకి న్యాయంగా శిక్ష పడే బాధ్యత మేము తీసుకుంటాము. అది లోకేష్ గారు తీసుకుంటారు. లీగల్ ఎంటిటీ ప్రాసెస్లో వాళ్ళందరూ శిక్షలు పడేలా చేస్తాం. దానిలో నగరి ప్రాంత ప్రజలు రోజాని చీకొట్టినంతగా బహుశా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నాయకుడు అంత చీకొట్టల. నగరి ప్రాంత ప్రజలు నేను నగరిలో పర్యటించినప్పుడు మహిళలు అయితే లిటరల్గా చీకొట్టారు రోజాని. ఇంత దరిద్రమైన మహిళ మా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంది ఏంటి సార్ అని అడిగారు నన్ను, లిటరల్గా అడిగారు నన్ను. ఎందుకంటే రోజా 2019 ఎఫిడవిట్లో 36 కోట్ల రూపాయలు ఎంత ఆస్తి చూపించింది. 2024 ఎఫిడవిట్లో 400 కోట్ల రూపాయలు ఆస్తి చూపించింది. ప్రజలకు అర్థం కాదా ఎంత సంపాదించిందో, ఎంత అక్రమంగా సంపాదించిందో. ఆఖరికి రోజా బతుకు ఎంత నీచమైన బతుకు అంటే ఆఖరికి తిరుపతి దర్శనాలు కూడా 10,000 రూపాయలు అమ్ముకున్న నీచమైన బతుకు రోజాది. అలాంటి క్యారెక్టర్ని ఎవరైనా ఎంటర్టైన్ చేస్తాడా? ఎవరైనా ఇంకోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తారా? అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ కానీ వీళ్ళందరూ ఏంటంటే పోలీసుల రక్షణ వలయంలో ఉండి చాలా గొప్పగా మాట్లాడే పిల్ల నాయకులు వాళ్ళంతా కూడా. అంటే నేను అంటుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ గత 5 సంవత్సరాలుగా పోలీసుల రక్షణ వలయంలో లేకుండానే మేము ఒక యుద్ధం చేసాం. ఒక సైకోని, ఒక ఉగ్రవాదితో యుద్ధం చేసాం మేము. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎట్లాంటి వాడు అంటే, నా అభిప్రాయం చెప్తాను, బీపుల్ లేకుండా వేయండి మీకు ధైర్యం ఉంటే. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎలాంటి వాడు అంటే ఒక ఉగ్రవాదితో సమానం. ఒక ఉగ్రవాది ఏం చేస్తాడు? ఒక దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఆఖరి క్షణం వరకు, ఆఖరి రక్తబొట్టు వరకు ప్రయత్నిస్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఉగ్రవాదిలాగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఓడిపోతున్నాడని తెలిసి కూడా ఈవీఎంలని బ్యాలెట్లని తిమ్మిని బొమ్మించేయాలనే ప్రయత్నంలో భాగంగానే ఆ పిల్ల సైకోల ద్వారా దాడులు చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డిని ఒక ఉగ్రవాదితో పోల్చా నేను. ఖచ్చితంగా నేనే కాదమ్మా, నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక ఉగ్రవాదితో పోల్చుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక రాజకీయ ఉగ్రవాది అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఫీల్ అయ్యారు కాబట్టి అలానే తీర్పిస్తున్నారు. ఓకే. అలాగే కొడాలి నాని గారు 2024వ సంవత్సరంలో జరిగే ఎన్నికలు మాత్రమే నాకు చివరి ఎన్నికలు, ఆ తర్వాత నేను పోటీ చేయను, నన్ను గెలిపించండి అని బతిమాలుకున్నారు. ముద్రగడ పద్మనాభం గారు కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించగలిగినప్పుడు, ఒకవేళ ఓడించలేకపోతే నేను నా పేరుని మార్చుకుంటాను, ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అని ఆయన అందరి ముందు బహిర్గతంగా చెప్పేశారు. మరి మార్చుకోవాల్సిన పరిస్థితి ఉందంటారా? మా కమ్మ సామాజిక వర్గంలో చీడ పులుగులుగా ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ కొడాలి నానిగాడు, దాని తర్వాత వల్లభనేని వంశీగాడు. వీళ్ళిద్దరు ఉన్నంత చీడ పురుగులు కమ్మ సామాజిక వర్గంలో ఎవరు లేరు. కాపు సామాజిక వర్గంలో అతిపెద్ద చీడ పురుగు ఎవడన్నా ఉన్నాడు అంటే ఆడు ముద్రగడ ప్రభావం. ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి ఎనలేని ద్రోహం చేసి, ఎనలేని అన్యాయం చేసి, కాపు సామాజిక వర్గాన్ని అట్టడుగు స్థాయికి తీసుకొచ్చి చేయాలి, కాపు సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కూడా అటు ఇటు కాకుండా చేసేయాలని కంకణం కట్టుకొని ముద్రగడ పద్మనాభం జగన్మోహన్ రెడ్డికి పనిచేశాడు.